నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో నామమాత్రపు ఉపవాసంతో లాభాలెన్నో, మండే ఎండల్లో చర్మం జాగ్రత్త, ఆయుష్ను పెంచే జపనీయుల ఆహారం ఇదే, మనం నీళ్లను సరిగానే తాగుతున్నామా, ఇంకా హెల్త్ టిప్. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, అవసరమైన శక్తిని సమకూర్చుకోవాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని తీసుకునే సమయం కూడా అంతే కీలకం. ఉదయం అల్పాహారం మొదలుకుని రాత్రి భోజనం దాకా అంతా ఒక 10 గంటల వ్యవధిలో ముగించేసి మిగిలిన 14 గంటల పాటు పొట్టను ఖాళీగా ఉంచితే ఆ నామమాత్రపు ఉపవాసం మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్గా పిలిచే ఈ అలవాటుతో మధుమేహం, గుండె జబ్బు, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి జబ్బుల్ని చాలా వరకు నివారించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. నామమాత్రపు ఉపవాసంతో లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదుపులేని ఆహారపు అలవాట్లు, అదుపు తప్పిన ఆహార సమయాలు రెండూ ఆరోగ్యానికి శత్రువులే. మనం ఏమి తింటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎలా తింటున్నామనేది అంతకంటే ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహార ప్రయోజనాలు మనకు దక్కాలంటే భోజన విధానాన్ని మార్చుకోవాలి. ఇందులో ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం. దీన్నే నామమాత్రపు ఉపవాసం అని చెప్పుకోవచ్చు. అంటే భోజనానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా చూసుకోవటం అన్నమాట. దీనివల్ల మనం రోజులో ఎన్ని క్యాలరీలు తీసుకుంటామో అవి తగ్గిపోతుంటాయి. ఈ క్రమంలో శరీర బరువును అదుపులో ఉంచుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటు, మధుమేహం, పక్షవాతం, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి రుగ్మతల బెడదను వదిలించుకోవటానికి ఈ నామమాత్రపు ఉపవాసం బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. అనేక మెటబాలిక్ డిసీజెస్కి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది ఒక క్యూర్ లాగా కనపడుతుంది. అందుకే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఈరోజు అందరూ చాలా డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఈ ఫాస్టింగ్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో తీసుకుంటే ఒక సర్టన్ పీరియడ్ మనం కంప్లీట్గా ఏమీ తీసుకోకుండా ఉండటం, కేవలం ఒక పీరియడ్లో మాత్రమే ఆహారాన్ని తీసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ 16 గంటల పాటు ఎటువంటి సాలిడ్ ఆహారాన్ని తీసుకోకుండా ఉండి కేవలం 6 లేదా 8 గంటల పాటు ఆహారాన్ని తీసుకోవటం. లేదా ఆల్టర్నేట్ డే, ఒకరోజు ఆహారాన్ని తీసుకోవటం, ఇంకో రోజు పూర్తిగా ఆహారాన్ని తీసుకోకుండా ద్రవ పదార్థాలపైన ఆధారపడటం. లేదా వారంలో 2 రోజుల పాటు 5 రోజుల పాటు ఆహారం తీసుకోవటం, 2 రోజుల పాటు ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం. దీన్నే మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం డయాబెటీస్, ఎక్కడ చూడు డయాబెటీస్, ప్రతి ఫ్యామిలీలోనూ ఒక పర్సన్ డయాబెటీస్తో సఫర్ అవటం కానీ, బీపీతో సఫర్ అవటం కానీ, గుండె వ్యాధులు విపరీతంగా పెరగటం కానీ, ఈవెన్ యంగర్ పాపులేషన్స్లో కూడా గుండె వ్యాధులు, క్యాన్సర్స్ ఇటువన్నీ అధికంగా చూడటం కానీ జరుగుతున్నాయి. ఇవన్నీ మనకు మన ఆహారపు అలవాట్లు, మనం తీసుకునే ఆహారాన్ని క్వాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో భోజనానికి మధ్య సుమారు 14 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే 7-7:30 లోపు ఏదైనా అల్పాహారం తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 గంటల వ్యవధిలో మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం చేసేయాలి. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకోండి, రాత్రి 6 లేదా 7 గంటల్లోగా డిన్నర్ పూర్తవ్వాలి. రాత్రి 9 లేదా 10 గంటలకల్లా నిద్రపోవాలి. నిద్రపోవటానికి కనీసం 3 గంటల ముందు ఏమీ తినకూడదు. ఒకవేళ ఎక్కువసేపు మెలకుతో ఉండాల్సి వచ్చి ఆ సమయంలో ఆకలైతే ఘనాహారానికి బదులుగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, హెర్బల్ టీ వంటి ద్రవాహారాలను తీసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మనం ఇక్కడ ఫుడ్ని స్టార్వ్ చేస్తున్నాం. అంటే బాడీలో అధికంగా ఉన్న ఇన్సులిన్ కావచ్చు, అధికంగా ఉన్న క్యాలరీస్ కావచ్చు, ప్రాపర్గా యూటిలైజ్ అయిపోయేందుకు ఒక టైం పీరియడ్ అన్నది ఇస్తున్నాం. ఈ టైం పీరియడ్ అన్నది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. మన బాడీలో అధికంగా ఇన్సులిన్ లెవెల్స్ అంటే ఫ్రీక్వెంట్ ఈటింగ్ మూలంగా ఇన్సులిన్ అన్నది అనేక టైమ్స్ రిలీజ్ అయ్యి అత్యధిక మోతాదులో ఇన్సులిన్ ఉంటుంది.
సో మరి ఈ ఇన్సులిన్ని తగ్గించుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఫాస్టింగ్ అన్నది మనం చేసినప్పుడు ఎప్పుడైతే ఫుడ్ అన్నది మనం తీసుకోమో ఈ ఇన్సులిన్ లెవెల్స్ క్రమేపీ తగ్గటం, ఈ ఫ్యాట్ అన్నది ఎనర్జీగా బర్న్ అవటం అన్నది జరుగుతుంది. తద్వారా ఏంటంటే వెయిట్ లాస్ రావటమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. ఇంకొక హార్మోన్ అత్యధిక ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటంటే లెప్టిన్. ఈ లెప్టిన్ అన్నది ఎప్పుడైతే మనం ఓవర్ ఈటింగ్ చేస్తుంటామో లేదా ఒబీస్ ఇండివిజువల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాగే లెప్టిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఫాస్టింగ్ అన్నది చేస్తామో ఈ లెప్టిన్ సెన్సిటివిటీ కూడా పెరిగి మనము ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకుండా ఎర్లీగా బాడీకి సిగ్నల్స్ ఇస్తుంది. ఓకే, ఇట్స్ ఎనఫ్, మనకు ఇంత మేర ఆహారంతో మన కడుపు ఫుల్ అయింది అన్నట్టుగా సిగ్నల్స్ ఇస్తుంది. సో అది ఇంకొక ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ హార్మోన్ వచ్చి గ్రోత్ హార్మోన్ రిలీజ్. గ్రోత్ హార్మోన్ అనేది అత్యధికం అవుతుంది ఫాస్టింగ్ మూలంగా. తద్వారా ఏంటంటే మీ మజిల్ ప్రిజర్వ్ అవుతూ మీ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అన్నది కూడా పెరుగుతుంది. దీని మూలంగా మనం యంగ్గా కనపడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే యాంటీ ఏజింగ్గా కూడా మనకు ఇది హెల్ప్ అవుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్గా పిలుచుకునే ఈ నామమాత్రపు ఉపవాసంలో కూడా వివిధ రకాలు ఉన్నాయి. కొంతమంది రోజులో 7 నుంచి 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారాన్ని తీసుకుంటారు. ఇంకొంతమంది రోజు విడిచి రోజు ఉపవాసం చేస్తూ ఉంటారు. అంటే ఒకరోజు సాధారణ ఆహారాన్ని తీసుకుని మరుసటి రోజు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. మరికొంతమంది 5/2 పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా 5 రోజులు మామూలుగానే ఆహారాన్ని తీసుకుని మిగతా 2 రోజులు ఉపవాసం పాటిస్తూ తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. సాధారణంగా ఈ రకమైన ఉపవాసాన్ని పాటించటం వల్ల కేవలం బరువు తగ్గటమే కాకుండా బరువు పెరగటం వల్ల వచ్చిన ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఫాస్టింగ్ పాటిస్తున్నప్పుడు రోజు ఉదయాన్నే సుష్టుగా తినేయాలి. మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు ఉండాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఉన్న ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి. చాలామంది ఫాస్టింగ్ చేసి ఫీడింగ్ పీరియడ్లో ఏది పడితే అది తినేస్తారు. అది మాత్రం మనం ఎప్పుడూ చేయకూడదు. ఆ ఫీడింగ్ పీరియడ్లో కూడా క్వాలిటీ ఫుడ్, ముఖ్యంగా లో కార్బ్ అండ్ హై ప్రోటీన్స్ అండ్ హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవాలి. అప్పుడే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీనికి ఎక్సర్సైజ్ కూడా మీరు యాడ్ ఆన్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ కనపడతాయి. అలాగే అమ్మాయిలు పీసీఓడీస్ ఉన్న వాళ్ళకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ పీసీఓడీస్ ఉన్న అమ్మాయిలను మీరు గమనిస్తే ఒబేసిటీ రావటం, ఫేస్ చుట్టూ యాక్నీ రావటం, వీపు పైన యాక్నీ రావటం, యాక్సిల్లాలోనూ నెక్ చుట్టూ పిగ్మెంటేషన్ వచ్చేయటం, మనిషి డార్క్గా తయారవటం, ఈ సెంట్రల్ ఒబేసిటీ పెరగటం అన్నది జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ యాడ్ చేసుకొని సరైన డైటరీ గైడ్లైన్స్ తీసుకుంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అవటం వల్ల ఈ పీసీఓడీస్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా రివర్స్ అవడానికి అవకాశం ఉంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో భాగంగా తీసుకునే క్యాలరీలు తగ్గించుకుంటాం. కాబట్టి సాధారణంగానే నీరసం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లలు, టీనేజర్లు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, మధుమేహులు మొదలైన వారికి ఈ రకమైన ఉపవాసం మంచిది కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉపవాసాన్ని ప్రారంభించాలనుకునే ముందు ఓసారి వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది. ఇక నిర్దిష్ట కాల పరిమితిలో తినటం వల్ల ఏ రకమైన ఆహారాన్ని తింటున్నామనే స్పృహ ఉంటుంది. క్యాలరీల విషయంలో స్పష్టత వస్తుంది. దీంతో ఒక పద్ధతి ప్రకారం అన్ని రకాల ఆహారాలను తినటానికి మార్గం సుగమం అవుతుంది. బాడీ మాస్ ఇండెక్స్, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు నియంత్రణలో ఉంటాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ముప్పు కూడా తగ్గుతుంది. అయితే వ్యక్తి బరువు, వ్యాయామం, జబ్బులను బట్టి ఆహార నియమావళిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎండలో మండిపోయే వేసవిలో మన చర్మానికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రచండ బాణుడి ఉగ్రరూపానికి చర్మం ఇట్టే కమిలిపోతుంటుంది. చెమట పొక్కులు మొదలుకుని సెగ్గడ్డలు దాకా ఎన్నో రకాల సమస్యలు మన చర్మంపై దాడి చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, వేసవి సీజన్ ముగిసే వరకు చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు చర్మం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వేసవి సమయంలో సూర్యరశ్మిలో అతినీలలోహిత కిరణాలుంటాయి
కాబట్టి వాటి వల్ల చర్మం కమిలిపోవడం, నల్లటి మచ్చలు రావడం, మంగు రావడం, దద్దుర్లు రావడం, ఎరుపెక్కడం ఇలా రకరకాల సమస్యలు రావడం మనం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు సన్స్క్రీన్ లోషన్లు రాసుకోవటం మంచిదని వైద్యులు చెబుతారు. మండే ఎండలకు సహజంగానే చర్మంలోని తేమ హరించుకుపోతుంది. కాబట్టి చర్మం మృదుత్వాన్ని కోల్పోయి కళావిహీనంగా తయారవుతుంది. చర్మానికి తగినంత తేమను అందించడం ద్వారా సన్స్క్రీన్ లోషన్లు ఈ పరిస్థితిని రాకుండా నివారిస్తాయి. సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాల ప్రభావం చర్మం మీద పడకుండా ఈ లోషన్లు ఒక తెరలా అడ్డుకుంటాయి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ విలువ 15 నుండి 30 దాకా ఉండే లోషన్లు తీసుకోవటం వల్ల దాదాపు అన్ని రకాల చర్మాలకు ఇవి పనిచేస్తాయి. ఎండలోకి వెళ్లే ముందు దాదాపు అరగంట ముందు ఈ లోషన్లను చర్మానికి రాసుకోవాలి. ఎండల్లో గంటకు మించి ఉండేటట్లయితే మరోసారి ఈ లోషన్ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ సన్స్క్రీన్ లోషన్లు కేవలం ముఖానికే కాకుండా ఎండకు గురయ్యే చేతులు, మెడ ప్రాంతాలకు కూడా అప్లై చేసుకోవడం మంచిది. చర్మం కమిలిపోవడం, దురదలు పెట్టడం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు SPF ఎక్కువగా ఉండే లోషన్లు వాడుకోవాలి. నదుల్లో, సముద్రాల్లో ఈతలకు వెళ్లేవాళ్లు కూడా సన్స్క్రీన్ లోషన్లు వాడటం మంచిది. శతమానం భవతి, నిండు నూరేళ్లు బతకాలన్నది పెద్దల దీవెన. కానీ నానాటికి పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇవన్నీ నేడు మన ఆరోగ్యం పైన, ఆయుర్దాయం పైన ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. అయితే జపనీయుల్లో మాత్రం చాలామంది 100 ఏళ్లకు పైగానే జీవిస్తున్నారు. వారి దీర్ఘాయుషుకు కారణం వారి ఆహారపు అలవాట్లేనని పరిశోధనలోనూ తేలింది. ఓవైపు ఆరోగ్యాన్ని, మరోవైపు ఆయుర్దాయాన్ని పెంచే జపనీయుల ఆహారపు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యధిక కాలం జీవించే వారిలో జపాన్ వాసులదే అగ్రస్థానం. దీర్ఘాయుష్షు మాత్రమే కాదు, అధిక బరువు, స్థూలకాయం లేని వాళ్లలో కూడా జపాన్దే తొలి స్థానం. ఇందుకు వారు పాటించే జీవనశైలి, ఆహార నియమాలే కారణమంటారు పరిశోధకులు. జపనీయులు తినే తిండిని ఆస్వాదిస్తూ తినడానికి ప్రాధాన్యమిస్తారు. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారాన్ని ఎక్కువసేపు నములుతూ నిదానంగా తింటారు. జపనీయులు తక్కువ మోతాదులో ఆహారం తినేందుకు చిన్న చిన్న గిన్నెలు, ప్లేట్లనే ఉపయోగిస్తారు. దీంతో తక్కువ ఆహారం తీసుకోవడంతో మంచి ఫలితం ఉంటుంది. రోజు భోజనానికి ముందు లేదా తర్వాత గ్రీన్ టీ తీసుకుంటారు. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును అదుపులో ఉంచుతాయి. ఆయా ఋతువులకు తగినట్లుగా ఆకుకూరలు, కాయగూరల్ని తింటారు. పోషకాలు ఉండే వాటికే ప్రాధాన్యమిస్తారు. వివిధ దినుసులను ఉపయోగించి రుచిగా వండుకుంటారు. అతిగా ఆహారం తీసుకునే అలవాటుకు కళ్ళెం వేయడానికి హరహచిబు అనే సిద్ధాంతాన్ని వాళ్ళు పాటిస్తుంటారు. అంటే పూర్తిగా కడుపు నిండా తినేయడం కాకుండా 80% మాత్రమే ఆహారం తీసుకుని 20% కడుపును ఖాళీగా ఉంచుకోవటం అన్నమాట. ఇలా నిర్ణీత మోతాదులో ఆహారం తీసుకోవటం చిన్నతనం నుంచే తమ పిల్లలకు నేర్పిస్తారు. జపనీయులు వీటిని తక్కువ మోతాదులో తీసుకోవటం లేదా వాటికి దూరంగా ఉండడం చేస్తారు. జపనీయులు ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారానికి, ప్యాక్డ్ ఫుడ్కి దూరంగా ఉంటారు. తాజాగా తయారు చేసిన ఆహారానికే ప్రాధాన్యం ఇస్తారు. కొంత సమయం తర్వాత వండిన ఆహారంలో పోషక విలువలు తగ్గడం ప్రారంభిస్తాయి. ఆహారంలో ఉండే అనేక ఎంజైమ్లు, విటమిన్లు క్షీణించి విషపూరితమవుతాయి. ఇంకా పాలు, వెన్న, పెరుగు, ఐస్ క్రీమ్ మొదలైన పాల ఉత్పత్తులు, గొడ్డు మాంసం, పంది మాంసం, కొవ్వు శాతం ఎక్కువగా ఉండే నూనెలు, వెన్న, సాసులు, ఆహారాన్ని నిల్వ చేసేందుకు రసాయనాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరు. జపాన్ ప్రజలు రోజూ వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పచ్చని ఆకుకూరల్ని వారి ఆహారంలో భాగం చేసుకుంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే సాల్మన్, ట్యూనా వంటి చేపల్ని తప్పనిసరిగా తీసుకుంటారు. సముద్రపు నాచును సీవీడ్ అంటారు. అది చాలా శక్తివంతమైన ఆహారం. అందులో కణాలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జపనీయుల ఆహారంలో సీవీడ్ తప్పనిసరిగా ఉంటుంది. ఇక యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే చిలకడ దుంపలు వారి ఆహారంలో ఒక భాగం. అలాగే పులియబెట్టిన సోయా నుంచి మిషో సూప్ని తయారు చేసుకుని తాగడం వారికి అలవాటు. జపనీయులకు దీర్ఘాయుష్యును, దివ్యమైన ఆరోగ్యాన్ని ఇస్తున్న ఆరోగ్య మంత్రాలు ఇవే. నీరు మనకు ప్రాణాధారం. శరీరాన్ని నడిపించే జీవజలం నీరే. మన ఆరోగ్యం బాగుండాలంటే రోజు మొత్తంలో చాలినన్ని నీళ్లను తాగుతుండాల్సిందే. అయితే మనలో కొంతమంది నీటిని అతిగా తాగుతుంటే, మరికొందరేమో దేహానికి అవసరమైన నీళ్లను తాగకుండా అశ్రద్ధ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి సీజన్లో అయితే నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. లేకపోతే డీహైడ్రేషన్ బారిన పడాల్సి ఉంటుంది. శరీరానికి సరిపడిన మొత్తంలో నీళ్లను తాగకపోతే ఏం జరుగుతుందో, రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లను తాగాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నీరు ఎందుకు మనకు ప్రాణావసరం? మనకి బాడీలో నీరు అనేది ఆల్మోస్ట్
హ్యూమన్ బాడీలో 60% నీరే ఉంటుంది. అలాగే పిల్లల్లో చూసుకుంటే కనుక చిన్నపిల్లల్లో ఇంకా పసిపిల్లల్లో అయితే నీటి శాతం బాడీలో ఇంకా ఎక్కువ ఉంటుంది. మన బాడీ టెంపరేచర్ చూసుకుంటే ఎలాంటి క్లైమేట్స్లో అయినా, అంటే వేడి వాతావరణం అయినా చల్ల వాతావరణం అయినా, మనకి ఎలాంటి క్లైమేట్స్లో అయినా మన బాడీ టెంపరేచర్ 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర మెయింటైన్ అవుతుంది. సో అలా ఎలా మెయింటైన్ అవుతుందంటే మన బాడీలో వాటర్ ఎప్పుడైనా మనం వేడికి ఎక్స్పోజ్ అయినా కూడా చెమట ద్వారా మనకి హీట్ అనేది బయటికి పంపించేస్తుంది. సో దీనివల్ల మన బాడీ టెంపరేచర్ కరెక్ట్గా అదే 98.6 డిగ్రీస్ దగ్గర మెయింటైన్ అవుతుంది. సో దీనికి కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే మనకి ఈ వాటర్ ఏంటంటే ఒక మన జాయింట్స్లో కానీ ఈ మోకాళ్ళలో కానీ ఏ జాయింట్స్లో అయినా వాటిలో ఉండే ఫ్లూయిడ్ కూడా మనకు వాటర్ ఉంటుంది. అలానే మనకి బ్రెయిన్ చుట్టూతా కూడా ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఫ్లూయిడ్ ఈ వాటర్ అనేది ఉంటుంది. సో అదేం చేస్తుందంటే మనం ఎప్పుడైనా కింద పడినా కూడా బ్రెయిన్కి దెబ్బ తగలకుండా హెల్ప్ చేస్తుంది. అలానే ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా బేబీస్ చుట్టూతా ఈ ఫీటస్ చుట్టూతా ఉమ్ము నీరు అనేది ఉంటుంది. సో ఆ ఉమ్ము నీరు కూడా బేబీస్కి ప్రొటెక్టివ్ బ్యారియర్ లాగా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఏ ఆర్గాన్ పని చేయాలన్నా కూడా మనకి బాడీలో వాటర్ కంటెంట్ అనేది, ఈ వాటర్ శాతం అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకు ఎంత మొత్తంలో నీళ్లు తాగాలి? ఈ తీసుకునే వాటర్ నార్మల్గా, అంటే అన్నీ నార్మల్గా ఉన్న పర్సన్స్, మనకి కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంది, లివర్ బాగుంది, ఒక నార్మల్ పర్సన్ అయితే జనరల్గా 2.5 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది రోజుకి. అంటే రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్ పర్సన్స్ అయితే. ఇది కొన్ని కండిషన్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా బాగా ఈ వేడి వాతావరణంలో ఉన్న వాళ్ళకైతే ఇంకా వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఇంకొంచెం ఈ 3 లీటర్ల కంటే ఇంకొక 1 to 1.5 లీటర్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఎక్కువగా ఎక్సర్సైజ్లు అవి చేసే వాళ్ళకి కూడా ఈ 3 లీటర్స్ కంటే వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, బాగా వామిటింగ్స్ అయిపోయి బాడీలోంచి వాటర్ బయటకు వెళ్ళిపోయినప్పుడు, ఇలా కొంతమందికి మోషన్స్ అవి అయిపోయి వాటర్ వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు ఇంకా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఇట్ డిపెండ్స్ అనమాట. ఈ ప్రతి కండిషన్ బట్టి మన వాటర్ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే జనరల్గా అయితే మనకి 2.5 నుంచి 3 లీటర్లు అనేది నార్మల్ వాటర్ రిక్వైర్మెంట్. నీళ్లు సరిగ్గా తాగకపోతే మన ఒంట్లో ఏం జరుగుతుంది? వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో డీహైడ్రేట్ అవుతారు. డీహైడ్రేషన్ అంటే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆస్మాటిక్ ప్రెషర్ అనేది బాడీలో పెరిగిపోతుంది. అలా పెరిగినప్పుడు మనకి బ్రెయిన్లో ఒక హార్మోన్, యాంటీ డైరెటిక్ హార్మోన్ అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. సో ఆ హార్మోన్ వెళ్ళి మన కిడ్నీస్ మీద యాక్ట్ చేసి దానికి వాటర్ బయటికి వెళ్లకుండా ఆపుతుంది. వాటర్ ఎంతో కొంత బాడీలో ఉంచడానికి ట్రై చేస్తుంది మన కిడ్నీస్ మీద యాక్ట్ చేసి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో, మెదడులో థర్స్ట్ సెంటర్ యాక్టివేట్ అయ్యి మనకి దాహం అనిపిస్తుంది. సో ఇలా బాడీ ఇదొక కోపింగ్ మెకానిజం అనమాట. అంటే మన బాడీ తనంతట తనకే గ్రహించి మన బాడీలో వాటర్ తగ్గిపోతుంది అనేది గ్రహించి వెంటనే మన బ్రెయిన్లో థర్స్ట్ సెంటర్ అనే దాన్ని యాక్టివేట్ చేస్తుంది. సో అలా థర్స్ట్ సెంటర్ యాక్టివేట్ అయినప్పుడు మనకు దాహంగా అనిపించి నోరంతా తడారిపోయినట్టుగా అనిపించడం, సో ఇలా జరిగి మనం వాటర్ తీసుకుంటాం అనమాట. సో కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే ఇలా థర్స్ట్ సెంటర్ అనేది మనకి యాక్టివ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా పెద్దవాళ్ళల్లో వాళ్ళకి ఏంటంటే థర్స్ట్ సెంటర్ నార్మల్ పీపుల్కి ఉన్నంత యాక్టివ్గా ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే ఈ దాహం అది తెలియనప్పుడు ఏంటంటే వాళ్ళు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేట్ అయిపోవడం, ఇలాంటి రిస్క్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. నీళ్లు అతిగా తాగడము మంచిది కాదంటారు, నిజమేనా? మామూలుగా మన కిడ్నీస్కి నార్మల్ పీపుల్లో రోజుకి ఒక 20 నుంచి 23 లీటర్ల వరకు యూరిన్ ఫామ్ చేసి బయటికి పంపించగలదు నార్మల్గా పనిచేసే కిడ్నీ అనేది. కానీ ఎప్పుడైతే ఇది లిమిట్ నుంచి ఇంకా క్రాస్ అయ్యి ఇంకా ఎక్కువ వాటర్ తీసుకుంటామో ఆ కిడ్నీ పంప్ చేయలేదన్నమాట, బయటికి పంపించలేనప్పుడు ఇంకా మనకి వాటర్ లోపలే నిలిచిపోవడం, నెక్స్ట్ కాళ్ళ వాపులు రావటం, ఆయాసం రావటం, సో ఇలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. లైక్ ఒక్కసారిగా మీరు 2-3 లీటర్లు ఒకేసారిగా తీసేసుకుంటే ఏమవుతుందంటే బ్లడ్లో సోడియం లెవెల్స్ సడన్గా డ్రాప్ అయిపోతాయి. సో అలా సోడియం లెవెల్స్ డ్రాప్ అయిపోవడం వల్ల మనకి బ్రెయిన్లో ఉన్న సెల్స్ కూడా ఉబ్బినట్టుగా అయిపోతాయి అన్నమాట. సో అలా బ్రెయిన్ సెల్స్ ఉబ్బటం వల్ల మనకి బ్రెయిన్లో ప్రెషర్ అనేది పెరిగిపోయి దానివల్ల విపరీతంగా హెడేక్ రావడం, కొంతమందికి ఇంకా సివియర్గా ఉన్నప్పుడు బాగా కోమాలోకి వెళ్ళిపోవడం, బాగా మగతగా అయిపోవడం, కొన్నిసార్లు ఫిట్స్ రావడం, సో ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. పరగడుపున నీళ్లు తాగడం ఎందుకు మంచిది? పరగడుపున ఏంటంటే ఈ గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవడం వల్ల మనకి పేగు కదలికలు పెరిగి మోషన్ ఫ్రీగా అవటం, అలానే పొద్దున్నే మనకి పేగులో ఉండేవి కానీ రక్తంలో ఉండేవి కానీ టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళిపోవడం,
నెక్స్ట్ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరగటం, నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్, బీపీ కూడా బాగా కంట్రోల్లోకి రావడం. ఇలా తీసుకోవడం వల్ల పరగడుపున ఈ నీళ్ళు తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే అది కూడా మెయిన్గా గోరువెచ్చటి నీళ్ళు అలా తీసుకోవడం వల్ల కొంచెం వెయిట్ అనేది కూడా వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేయడం. నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా అయితే ఇలా కామన్గా మైగ్రేన్ హెడేక్స్, విపరీతంగా తలనొప్పి అలా ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి కూడా ఇలా హ్యాబిట్ చేసుకుంటే ఈ బాడీలో ఈ సోడియం లెవెల్స్ ఇవన్నీ కొంచెం సెట్ అయ్యి ఎలక్ట్రైట్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండి వాళ్ళకి పద్దాకలు ఈ హెడేక్స్ అవి రాకుండా ఉంటాం. సో ఇలా చాలా వాటికి హెల్ప్ చేస్తుంది. అలానే మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా ఈ పరగడుపున వాటర్ తీసుకోవడం వల్ల బాగా కిడ్నీలో కూడా చిన్న స్టోన్స్ అయితే కనుక ఫ్లష్ అయిపోవడం, బయటికి వెళ్ళిపోవడం. సో ఇలాంటి మనకి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి పరగడుపుని తీసుకోవడం వల్ల. కాకపోతే మనం ఒక్కసారిగా తీసుకున్నప్పుడు ఒక 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు తీసుకుంటే బెటర్. కొన్ని రకాల జబ్బులతో బాధపడే వాళ్ళు నీళ్లు ఎక్కువగా తాగకూడదా? ఈ మనం వాటర్ అది తీసుకున్నప్పుడు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లైక్ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంతకుముందు హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళకి, హార్ట్ పంపింగ్ అది తక్కువ ఉన్న వాళ్ళకి రెస్ట్రిక్టెడ్గా కొంచెం తగ్గించి వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి అరౌండ్ 1.5 లీటర్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది, ఇలా సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ థింగ్ ఇంకొన్ని రకాల కండిషన్స్ లైక్ CKD స్టేజ్ 5 అంటే వాళ్ళకి అసలు ఆల్మోస్ట్ జీరో యూరిన్ అవుట్పుట్, యూరిన్ అనేది రాదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండి వాళ్ళు ఈ వాటర్ మాత్రం 1 లీటర్ నుంచి 1.5 లీటర్స్, కొన్నిసార్లు అస్సలు యూరిన్ రాకుండా ఇలా ప్రాబ్లంగా ఉన్న వాళ్ళకి మాత్రం 1 లీటర్ వాటరే తీసుకోమని సజెస్ట్ చేస్తాం. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లివర్ ఫెయిల్యూర్ ఉండి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రెస్ట్రిక్టెడ్గా అంటే వాళ్ళు కూడా 1.5 లీటర్ వరకే వాటర్ తీసుకోమని చెప్తాం. మన ఆరోగ్య పరిరక్షణలో నీరు చాలా అవసరం. శరీరానికి చాలినన్ని నీళ్లు అందకపోతే డీహైడ్రేషన్ మొదలుకుని కిడ్నీల వైఫల్యం వరకు చాలా సమస్యలే ఎదురవుతాయి. కాబట్టి రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లను తాగడాన్ని మనందరం అలవాటు చేసుకుందాం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో ఇంటి కిటికీలకు, గుమ్మాలకు వట్టివేళ్ల తడికెలను కట్టి వాటిని తరచూ నీటితో తడుపుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో వేడి, ఉక్కపోతల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. వట్టివేళ్ల నుంచి వచ్చే సుగంధం అలసటను తగ్గించి మనసుకు హాయినిస్తుంది.